మీరు ఒకసారి చూడండి అన్న, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఏమంటుండన్నా, అమెరికాలో ఉండాల్సిన తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారన్న. అమెరికా పోయే స్తోమత నాకు లేదన్నా. కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా, ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ, బాగా చదివినటువంటి బిడ్డ, చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డని. ఇది తీన్మార్మలన చేస్తున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇదే ఉమ్మడి నల్గొండ, ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో, ఎంబీబీఎస్ చదువుతారు, తల్లిదండ్రులు లేని పిల్లలు. ఓ ముస్లిం సోదరుడు ఉండే, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా నాన్న ఇద్దరు లేరు, పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకు దిక్కు సక్కి లేకపోతే అన్నా మేము అరేంజ్ చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిపిస్తా ఉన్నామన్నా. ఇది తీన్మార్మలన చేస్తున్న కార్యక్రమం. సోదరులారా, నేను ఒకరోజు ఒక తారపు పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోతే మా కారు ఇంకా బురదలో దిగబడ్డది, చిన్న కారు. ఆ కార్పొరేటర్ కారు ఉండే, ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న, ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్మలన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్మలన్న తలుచుకుంటే ఓల్వో కాదన్నా రోల్స్ రాయల్ కొనేటోళ్ళు అన్నా నేను అనుకుంటే. ఇలా తీన్మార్మలన్న వాచ్ పెట్టుకుని వాచ్ ఎక్కడదంటారా అన్న? గింతన్యాయం అన్న, బతుకొద్దా అన్న? ఓ పేదోడిడా, ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బతకకూడదా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే తీన్మార్మలన్న మీద అనేకమైనటువంటి కేసులు పెట్టావు, ఒక్కటన్నా నిరూపించిన మా కేసీఆర్ ను ఒక్క సాంట్లోనన్నా ఇగో ఇలా తప్పు చేసింది ఇది సాక్ష్యం అని చూపించగలిగినవా? తీన్మార్మలన్న బయట పెట్టిన కుంభకోణాలన్నీ అన్ని సాక్ష్యాలతో బయట పెట్టలేదు అన్న, సాక్ష్యాలన్నీ చూపించలేదా మీ అందరికీ? అది తీన్మార్మలన్న కమిట్మెంట్. ఇవాళ పట్టభద్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా, ఒక మాట చెప్తాం మీ అందరికీ. నన్ను లక్ష్యాన్నా పట్టించుకోను నేను, కానీ నా చిన్న చిన్న పిల్లల్ని, వికలాంగురాలైనటువంటి బిడ్డల్ని అవమానిస్తూ ఉంటే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా. టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు కొంతమందిని ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తా ఉన్నారు, నా కూతుర్ల మీద కామెంట్ చేస్తా ఉన్నారు, నా కుటుంబం మీద కామెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదన్న పాపం. ఇటువంటి వాళ్ళు మీకు కావాలంటే ధర్మబద్ధంగా రా, యుద్ధ దారిగా పైసలు పంచి నువ్వు గెలవాలనుకుంటున్నావు, పైసలు పంచి పట్టభద్రులను పల్లి బఠానీగాలని తిట్టినటువంటి నువ్వు అవే పల్లి బఠానీలు కొనుక్కోవడానికి పైసలు ఎరగా వేస్తావు. సోదరులారా,